Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Christ, our hiding place. క్రీస్తు మన యొక్క దాగుచోటు. క్రైస్ట్ అవర్ హైడింగ్ ప్లేస్. లేఖన భాగం ధ్యానం చేద్దాం. Psalm 17 17వ కీర్తన 8-9 వచనాలు మనం ధ్యానం చేద్దాం. కలిపి రాయబడి ఉన్నాయి. Psalm 17 verses 8 and 9. నీ కృపాక్షేమం చూపము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువు చేత చిక్కగునను. నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. హైడ్ మై అండర్ వింగ్స్. దావీదు మహారాజు సౌలు రాజు తనబడుతున్నాడు. ఆ గోల దాక్కుంటున్నాడు. ఆయన ప్రాణభీతి ఆయనకున్నది. మరణ భయం చుట్టుకొని ఉన్నాయి. పాతాళపు వేదనలు ఆయన చుట్టుకొని ఉన్నాయి. దుష్టులు తరుముతూనే ఉన్నారు. కోపత్యకుల మధ్య ఉన్నాడు. ప్రాణం తీయగొర వారి మధ్యాహ్న ఉన్నాడు. దుష్టుల మధ్యాహ్న ఉంటున్నాడు. తరుముచుండగా దావీదు దేవుని ఆశ్రయిస్తూ దేవదేవుని దాగుచోటుగా చేసుకొని అదురాము గుహలో, కొండ గుహలో అలా దాచుకుంటూ ఆయన దాక్కుంటూ దేవుని చేత కాపాడబడినాడు, భద్రపరచబడ్డాడు. బికాస్ ఇట్ టుక్ రిఫ్యూజ్ ఇన్ గాడ్. He thought that God was hiding place. There is no hiding place in this world to protect our lives, to protect our lives from all calamities, tempests, tribulations and so on. ఈలోకి ఎదురుపడే భయోత్పాతాల నుంచి తప్పించుకొని దాక్కోవడానికి మనకి దాగు చోటు ఎక్కడా లేదు. ఈ ప్రపంచంలో దాక్కునే చోటు ఎక్కడా లేదు. అన్నాడు యెహోవా దేవుడు ప్రవక్త ఏలీయాకు సెలవిచ్చాడు, నీ వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. Prophet Elijah took shelter near the brook of Cherith. కెరీతు వాగు దగ్గర ఆయన దాక్కున్నాడు. ఎంతగానో భద్రపరచబడ్డాడు. అహాబు రాజు దుష్టుల చేతిలో పడకుండా ప్రవక్తను ఏలియా దేవుడు కాపాడాడు. He took shelter in God. So God is our safest hiding place. సురక్ష దాగు చోటు ప్రభువే అన్నాడు. రేగుల బారిని రాహాబు నది దాచిపెట్టింది. మన జీవితంలో శత్రుబాణం తప్పించుకోవడానికి మన దాగుచోటు ప్రభువే. క్షేమకరం దాగుచోటు ప్రభువే. ఆయన దగ్గర క్షేమం మనకున్నది, ఎక్కడ లేదండి మనకు. ఇదో ష్యూర్ హైడింగ్ ప్లేస్. ఆయన మన నిజమైన దాగుచోటు. 27వ కీర్తన గమనిస్తే, ఫ్రమ్ ట్రబుల్స్ హి విల్ హైడ్ us. కష్టం నుండి ఆయన మనను దాచే దేవుడు. ఆయన తన చేతిలో దాచి ఉన్న దేవుడు. ఆయన ఈజ్ అవర్ ష్యూర్ హైడింగ్ ప్లేస్. నిజమైన నో అన్సర్టనిటీ. మనకు ఖచ్చితమైన నిజమైన దాగుచోటు ప్రభువే. ఈజ్ అ సీక్రెట్ హైడింగ్ ప్లేస్. 32వ కీర్తన 7వ వచనం, ఎక్కడ దాక్కున్నా కూడా ట్రేస్ అవుట్ చేస్తారు. మనకు తెలుసు బిల్లాడు ఎక్కడ దాక్కున్నాడో. అమెరికన్స్ ఫైండ్ అవుట్ చేశారు, గుర్తించారు. అనేక సంవత్సరాలు ఎవరికి కనపడి దాక్కున్నాడు. ఇలా రహస్యమైన దాగుచోటు ఏది లేదు. అమెరికా ఫైండ్ అవుట్ ఇస్ హైడింగ్ ప్లేస్. మీకు అంతా తెలుసు ఏం జరిగిందో. చంపేశారు. కానీ మన ప్రభు మన రహస్యమైన దాగుచోటు. ఏ శత్రువు కనుగొనలేడు. మన శత్రువు సాతాను కూడా he could not trace out our hiding place. Impossible for him.
హే ఇస్ అవర్ కంఫర్టబుల్ హైడింగ్ ప్లేస్. ఎంత సురక్షితమైన ఆయన హైడింగ్ ప్లేస్, మనకు దాక్కుచోటు. సడాం హుస్సేన్ బంకర్స్లో ఉన్నాడు కదా, ఒక చిన్న దాంట్లో అన్కంఫర్టబుల్ ప్లేస్ ఉన్నాడు. ప్రెసిడెంట్, రాక్ ప్రెసిడెంట్ ఆయన, ఒక చిన్న బంకర్లో. ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ హిమ్, అన్కంఫర్టబుల్ ప్లేస్. దాక్కున్నారు, పట్టుకున్నారు, మురిపేశారు తీరిపోయిన తర్వాత. కాబట్టి గాడ్ ఇస్ కంఫర్టబుల్ ప్లేస్, హైడింగ్ ప్లేస్. అక్కడ సురక్షితంగా ఉంటాం, సురక్షితంగా నివసిస్తాం. ఈజ్ అవర్ కంఫర్టబుల్ హైడింగ్ ప్లేస్. నెంబర్ 5, ఇట్ వాజ్ స్ట్రాంగ్ హైడింగ్ ప్లేస్. Psalm 91:1, ఆయన మన ఆశ్రయదుర్గమే ఉన్నాడు. మౌనత నివసించవాడే సర్వశక్తి నేను విశ్రమించవాడు. ఆయన నా ఆశ్రయం, నా కోట, నీ నమ్మకం నా దేవుడని నీ యెహోవాకు చెప్పుచున్నాను. వేటగాని ఉరులో ఉండే నన్ను విడిపించును. వేటగాడు సైతాను నా అనుచరుడు, వాని బాలుని తప్పించే దేవుడు ఆయన. స్ట్రాంగ్ హైడింగ్ ప్లేస్. ఏ అనుశక్తి కూడా తను ఛేదించలేదు, చిన్న భిన్నం చేయలేదు. స్ట్రాంగ్ హైడింగ్ ప్లేస్. నెంబర్ 6, ఇది సెక్యూర్ హైడింగ్ ప్లేస్. పరమగీతములో 2:14 బండ సందులో ఎగురు నా పావురమా, వేటిపై ఆశ్రయించిన పావురమా. పావురం నిష్కలంకమైనది, శత్రుజన పడిపోకుండా ఆ యొక్క పీటలో తల దాచుకుంటున్నది. గాడ్ బికేమ్ హర్ హైడింగ్ ప్లేస్, వెరీ సెక్యూర్. అంత మాత్రమే కాదు, హీ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ హైడింగ్ ప్లేస్. ఆయన పరిపూర్ణమైన ఆయన దాగుచోటు ఆయనే. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య భాగంలో అసూయపరుడు, వెంటాడేవారు, సైతాను అనుచరులు వెంటాడుతూనే ఉంటారు. దే ఆర్ ఆఫ్టర్ అవర్ లైఫ్స్. ప్రాణం తీయగోరు వెంటాడుతూనే ఉన్నారు. కాబట్టి దావీదు మహారాజు తన ప్రాణం తీయగోరు వారి చేతిలో పడిపోకుండా తను కాపాడు దేవుని ఆశ్రయించి, దేవుని దాగుతుని గ్రహించి ఆయన రెక్క నీళ్ళలో ఆయన చేతిలో దాక్కున్నాడు. ఎంతో నెమ్మది పొందాడు. ఆ తర్వాత సమయం రాగానే ఉన్నతముగా దీవించబడ్డాడు. కాబట్టి జీసస్లో హైడింగ్ ప్లేస్ అని ఆశ్రయిద్దాం, మన ప్రాణాలను కాపాడుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు గంభీరంగా ఏలేమనే సవాలు విసురుదాం. లోకాన్ని తలకింద చేశారు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రభువా యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మా దాగుచోటు మీరే నాయన. ఏడు విషయాలు ధ్యానం చేస్తే మా తండ్రి, యువర్ పర్ఫెక్ట్ హైడింగ్ ప్లేస్, కంఫర్టబుల్ హైడింగ్ ప్లేస్. వీటన్నీ ధ్యానం చేసాము తండ్రి. అసూయపరుడు, ప్రాణం విసిగించేవారు, సైతాను శక్తులు వెంటాడుతుండగా మా తండ్రి ఎక్కడ వెళ్ళకపోతే ఎక్కడ దాక్కోగలము నాయన. కొంతకాలం దాగి ఏలియా బలమైన కార్యాలు చేశారు తండ్రి. మేము మీ రెక్క నీళ్ళు దాక్కుని తండ్రి విశ్రమించి ఆయన నూతన ఫలాన్ని, నూతన శక్తిని తిరిగి లోకంలోకి వెళ్ళిన ఆయన ప్రభువా సాతాను శక్తి ఎదిరించి, శిలువ శక్తులు ఎదిరించి ప్రభువా మీ కొరకు నిలబడి కృప ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం ప్రతిభ దర్శించిన ఆయన వారు మేము దాగుచోటుగా చేసుకొని మా తండ్రి నెమ్మదిని, క్షేమాన్ని పొందే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.